ఆయన డిఎస్పీ విధులు ఏ పాటిగా నిర్వహిస్తాడో తెలియదు కానీ మామూళ్ల మేతలో మామూలోడు కాదని ఏసీబీ రైడ్లో తేలిపోయింది. సోదాల్లో అక్రమంగా సంపాదించిందంతా దాదాపు కక్కించేశారు. అదే సమయంలో తుపాకీ బుల్లెట్లు డిఎస్పీ మరో కోణాన్ని బయటపెట్టాయి. ఇంతకీ బుల్లెట్ల వెనుకున్న కహానీ ఏంటి? కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందా రిమాండ్ చేయకుండా ఉండడానికి. విన్నారుగా, రిమాండ్ చేయకుండా ఉండేందుకు సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి లంచం డిమాండ్ చేశాడు. అది కూడా సాదాసీదా అమౌంట్ కాదు, అక్షరాల 25 లక్షల రూపాయలు. ఈ మధ్య తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో వేర్వేరు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. ఓ హాస్పిటల్ నిర్వాహకుడిని రిమాండ్ నుంచి తప్పించేందుకు సీఐతో పాటు డీఎస్పీ ఇద్దరు కలిసి 25 లక్షలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో ఫైనల్ గా 16 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. పైగా ఆ అమౌంట్ కోసం ప్రెజర్ పెట్టారు. తట్టుకోలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వసూల్ రాజాల బండారం బయటపడింది. టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs కు ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. డీఎస్పీతో పాటు సీఐని అరెస్టు చేశారు. కానీ మ్యాటర్ అంతటితో అయిపోలేదు. హయత్ నగర్ దత్తాత్రేయ కాలనీలో డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా కరప్షన్ కథ మరో మలుపు తిరిగింది. పార్థసారథికి భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. వాటి లెక్క తేలుస్తుండగానే తుపాకీ బుల్లెట్లు కళ్ళు బైర్లు కమ్మేలా చేశాయి. ఇందులో 26 లైవ్ రౌండ్ బుల్లెట్లు, 60కి పైగా వాడిన బుల్లెట్లు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో బుల్లెట్లు పార్థసారథి దగ్గర ఎందుకున్నాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగాడు పార్థసారథి. అప్పటి నుంచి తన దగ్గర బుల్లెట్లు పెట్టుకున్నాడు. ఎప్పటికప్పుడు తాను బుల్లెట్లు తీసుకున్నా రిటర్న్ ఇచ్చినా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అయితే లెక్క లేకుండా ఇంట్లో ఇన్నేసి బుల్లెట్లు ఎందుకు ఉన్నాయన్నది అంతుపట్టడం లేదు. ఇవన్నీ డిపార్ట్మెంట్ బుల్లెట్లేనా? ప్రైవేట్ గా ఎక్కడైనా కొన్నారా? అసలు పార్థసారథి ఏం చేస్తున్నారు? ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉన్నాడాయన. ఆయనను పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నిజాలు బయటకొస్తాయంటున్నారు పోలీసులు.